ఈ ప్రాంతంలో కడితే కనీసం వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బందికరమైన సందర్భం వస్తుంది అని చెప్పిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం నిర్ణయం తీసుకున్నాం. సరే, మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు అలయన్స్ లో పోటీ చేసినారు కదా, అలయన్స్ లో గెలిచినారు కదా, అలయన్స్ లో మీరంతా కూటమిగా అధికారంలో ఉన్నారు కదా, 14 నుండి 19 వరకు ఏదైనా సాధించగలుగుతారేమో, కేంద్రం రాష్ట్రాన్ని ఢిల్లీని తలదన్నే రాజధాని ఇస్తామన్నారు కదా, వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టించే, సరే కట్టించే ఖర్చు లేనప్పుడు కేంద్రం విభజన చట్టంలో పెట్టినటువంటి దీన్ని ఈ రోజు కట్టిస్తామంటే సంతోషం కదని మేము కోరుకుంటే, వీళ్ళు చేసింది ఏంటి, కేవలం 1100 కోట్లు పెట్టి తాత్కాలిక రాజధాని కట్టి, ఆ తాత్కాలిక రాజధానిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూర్చుండే చోట కూడా వర్షం పడితే నీళ్లు గారే పరిస్థితి, నడుచుకుంటూ పోవాలంటే దారిమడి నీళ్లుండే పరిస్థితి కనపడిన తర్వాత, పరిస్థితి ఈ విధంగా ఉన్నాక మీరు అప్పటి నుండి ఇప్పటి వరకన్నా మళ్ళీ అధికారంలోకి వచ్చినారు కదా, ఏదైనా ఖర్చు పెట్టి చేస్తారనుకుంటే ఇప్పటికి కూడా మీరు పెట్టినది 8,000 కోట్లు మాత్రమే. ఇప్పుడు 2 సంవత్సరాలు, అప్పుడు 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు 8,000 కోట్లు పెడితే లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి సందర్భంలో అక్కడ అయ్యే అవకాశం ఉందా? లేదు. కానీ రాష్ట్రంలో ఉన్న మిగులు బడ్జెట్ లో ఉన్నామా? లేమో. మనం ఇప్పటికేమో దాదాపు గతంలో 7 లక్షల కోట్లు మేము అందరం కలిసి చేస్తే ఈ రోజు మళ్ళీ 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసినాం. ఈ విధమైనటువంటి అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితి. మనం ఇప్పటికే 50,000 ఎకరాలు తీసుకున్నాం. ఆ 50,000 ఎకరాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి 1,00,000 కోట్లు అవుతుందని ఎస్టిమేషన్లతో సహా చెప్పిన తర్వాత, అది కాదు మరి 50,000 కోట్లు కావాలి. ఇది కేవలం ఈ 50,000 ఎకరాలతోనే మనకు ఇది ఒక మున్సిపాలిటీ లాగా కనపడుతుంది. మున్సిపాలిటీ లాగా కనపడకుండా రాజధాని లాగా కనపడాలంటే ఇంకొక 50,000 ఎకరాలు, అంటే మొత్తం 1,00,000 ఎకరాలు తీసుకోవాలి. 1,00,000 ఎకరాలు తీసుకొని ఈ ప్రాంతంలో మనం రాజధాని కడితే అప్పుడు అది పెద్ద సిటీ లాగా కనపడుతుందని మీరు 2,00,000 కోట్ల రూపాయలు కేవలం బేస్మెంటానికి, నీళ్లకు, కరెంటుకు, రోడ్లకు మాత్రమే ఖర్చు పెట్టాలని వచ్చినప్పుడు, మన దగ్గర అంత డబ్బు ఉంటే మీరు ఖర్చు పెట్టినా పర్వాలేదు, మనం అప్పటికే ఆర్థిక పరిస్థితి పూర్తి అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర రాజధానికి అనే ఖర్చు పెడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు మేము 3 రాజధానులు అనే కాన్సెప్ట్ మేము కూడా వాస్తవమే. మోహన్ రెడ్డి గారు, ఓకే, ఒక్క నిమిషం, ఒక ప్రశ్న మీకు. ఇప్పుడు మీరు 2 అంశాలు మాట్లాడారు. ఒకటి, అమరావతి రాజధానికి సంబంధించి అది వరద మునక ప్రాంతము, సో ఆ ప్రాంతం సెట్ కాదు అని చెప్పేసి గతంలో నిపుణులు ఇచ్చారు అన్నారు. సో ఆ నిపుణులు ఇచ్చినటువంటి నివేదికను కూడా మనం కాసేపట్లో మాట్లాడుకుందాం దాని గురించి. ఇంకో మాట ఏమన్నారంటే, ఇప్పుడు రాష్ట్రం మిగులు బడ్జెట్లో లేదు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అనేటటువంటి వాదన మీరు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. ఏదైనా ఒక బిల్డింగ్ చూసుకుని ఆ బిల్డింగ్లో కూర్చోవచ్చు కదా, పోయి ఎందుకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అనేది. సో ఇక్కడ తెలియాల్సినటువంటి విషయం ఏంటి అంటే,